అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. నేను దస్తగిర్ మైనార్టీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. బద్వేల్ నగరంలోని జామియా మస్జిద్ సంబంధించిన పలు చోట్ల వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమైనాయి. కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు వెంచలేసి ఉన్నారు, కొన్ని చోట్ల పునాది వేసి ఉన్నారు. ఈ అన్యాక్రాంతాన్ని ఆపేదానికి వక్ఫ్ బోర్డు అధికారులు నిద్రమత్తులో ఉన్నారో లేకుంటే నిద్రపోతున్నారో తెలియదు, కానీ వాళ్ళ దృష్టికి వస్తున్నాయో లేదో, వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారో లేదో తెలియదు. కానీ ఇక్కడ మటుకు నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను బద్వేల్ పట్టణంలోని ఈ జామియా మస్జిద్ సంబంధించిన స్థలాన్ని సర్వే నెంబరు 111/99 సర్వే నెంబర్లో జామియా మస్జిద్ సంబంధించిన భూమి ఆక్రమణ జరుగుతుంది. దానిపై నేను 1 ఎకరా 61 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని, విలువైన స్థలాన్ని కబ్జా జరుగుతుందని నాకు సమాచారం రావడంతో నేను ఆ జిల్లా అధ్యక్షులు కరీం గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి, కొన్ని కంచెలు వేసుకున్నారు, కొన్ని ఇల్లు కట్టుతున్నారు. మరి వక్ఫ్ బోర్డు అధికారులు దీన్ని నిమ్మకి నీరెత్తకుండా వీళ్ళు ఏమైనా భజన చేస్తున్నారా, లేకపోతే అసలు వక్ఫ్ బోర్డు అధికారి ఉన్నాడా కడపకు, లేకపోతే రాజకీయ పార్టీలకు తొత్తుగా మారుతున్నాడా, ఇదేది అర్థం కాలేదు. కానీ మేము మటుకు ఇది జామియా మస్జిద్ స్థలము గజిట్లో ఉండే స్థలం, వక్ఫ్ గజిట్లో ఉంది స్థలం. ఇది జామియా మస్జిద్ స్థలం, సర్వే నెంబరు 11/19 స్థలము. ఇది గజిట్ కాఫీ చూడండి. ఇక్కడైతే ఏదైతే చిక్కేశానో ఈ స్థలం 1 ఎకరా 61 సెంట్లు. ఇవి కాక ఈ టిక్కులు వేసినట్టు అన్ని స్థలాలు ఆల్మోస్ట్ వక్ఫ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అది చాలా సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు పట్టించుకుంటానే లేదు, కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తకుండా కబ్జాలకు ఒత్తాసు పలుకుతుంది. ఈ విషయంపై నేను ఈరోజు గతంలో వక్ఫ్ బోర్డు అధికారికి ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డు అధికారి తన చేతులు దులుపుకునే దానికి చేతులు అంటే వక్ఫ్ బోర్డు అధికారి నేనే తక్కువగా కాదన్నట్టు ఒక ఎండార్స్మెంట్ అయితే ఇచ్చాడు. 20వ తేదీ నేను ఫిర్యాదు చేస్తే వక్ఫ్ బోర్డు అధికారి ఎండార్స్మెంట్ అయితే ఇచ్చాడు, కానీ మరి దీన్ని ఎంతవరకు కాపాడుతాడనేది ఇంకా వేచి చూడాలి. మరొక విషయం, ఈ అంశం పైన నేను ఈరోజు నగర కమిషనర్ గారికి, బద్వేల్ నగర కమిషనర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి కలుద్దామని వెళితే ఇక్కడ అధికారులు లేనందువల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో కలిసి విషయాన్ని ఇచ్చి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కార్యాలయంలో ఉన్న అధికారులు, అందుబాటులో ఉన్న అధికారులు ఇచ్చి ప్రజావాణి పద్ధతి ప్రకారం తప్పాలు కూడా వేసుకొని రావడం జరిగింది. చూద్దాం మరి ఈ బద్వేల్ నగర కమిషనర్ ఈ స్థలాలకు ఎలా అనుమతులు ఇస్తున్నాడో, ఎలా కట్టడాలకు పర్మిషన్లు ఇస్తున్నాడు, ఎలా వక్ఫ్ బోర్డు స్థలాల్లో రోడ్లు వేస్తున్నారు, ఎలా ఈ స్థలాల్లో కరెంటు ఇస్తున్నారు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈ మున్సిపల్ డిపార్ట్మెంటు వక్ఫ్ బోర్డు స్థలం అని తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకుంటే వాళ్ళకి సమాచారం ఉందా లేదా, మరి వక్ఫ్ బోర్డు స్థలాలంటే ఎందుకు ఇంత చులకన అయిపోయిందో అధికారులకు అదే తెలీదు. మరి వక్ఫ్ బోర్డు అధికారి దీని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే కడప బద్వేల్ నగర కమిషనర్ కూడా ఇలాంటి కట్టడాలను తమ దృష్టికి వచ్చిన తర్వాత వక్ఫ్ స్థలాన్ని కాపాడే ఉద్దేశం ఎంఆర్ఓ కానీ నగర కమిషనర్ గారి ఉంటే ఏదైతే కట్టడాలు కడుతున్నారో, గుణాదులు వేస్తున్న స్థలాలపైన వీళ్ళు అధికారులు పంపించి నిలిపియాలని कोरతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाह। क्या कि भैया मालूम नहीं बनता है। वो असलम यूनिट की फ्री देता है।